ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 11వ శ్లోకంలో పుండరీకుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. వాటిలో భాగంగా పుండరీకుని చరిత్రలోనే తుకారాం కూడా పరిచయం అయ్యాడు. పుండరీకుడు భగవంతుని అలా ఇటుక మీద నిలబెట్టినప్పుడు తుకారాం స్వామి అక్కడికి వచ్చాడు. అతడు పుండరీకునితో, ఏంటై పుండరీక, అతడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు జగన్నాథుడు భగవంతుడు, ఎందుకంత నిరాదరణ అని చెప్తే అప్పుడు పుండరీకుడు అన్నాడు, స్వామి, నా తల్లిదండ్రులు కూడా నాకు దేవుళ్ళే, వారు దేవుడే, ఈయన దేవుడే, ఇద్దరూ నాకు సమానమే, నేను చేసే పనే నాకు ముఖ్యము అని, నాకు కర్మఫలంపై ఎలాంటి ఆసక్తి లేదు అని తుకారాంతో చెప్పాడు. తుకారాం కూడా కర్మఫలంపై ఆసక్తి లేకుండా కర్మను చేసిన గొప్ప భక్తుడే. ఒకనాడు ఇంట్లో పూజాధికారులు ముగించుకొని వసారాలో వచ్చి నిలబడ్డాడు. బ్యాండ్ మేళాలు పూలదండలు తీసుకొని పల్లకితో సహా వచ్చారు రాజసేవకులు. అది చూసి తుకారాం, ఎవరయ్యా మీరు? మనుషుల్ని మోసుకుపోయే ఈ వాహనం ఏమిటి? ఈ ఇంటిలో అందరూ బ్రతికే ఉన్నారు కదా అన్నాడు. దానికి రాజసేవకులు, మహాత్మా, తమరిని ఈ పల్లకిలో కూర్చుండబెట్టుకొని రమ్మని శివాజీ మహారాజు గారు పంపగా వచ్చాము. చక్రవర్తి గారు తమకు పాదపూజ చేస్తారంట అన్నారు. ఆ మాట వినడంతోనే తుకారాము పరిగెత్తుకొని దుఃఖంతో లోనికి పరిగెత్తి విగ్రహం ముందుని సాగిలపడి, పాండురంగా, ఎంతటి మోసగాడివయ్యా, లంచమిచ్చి నా భక్తిని హరించుకోవాలనుకున్నావా? ఈ తుచ్చమైన గౌరవాల కోసమేనా నేను నీ సేవ చేస్తున్నది అని వలవలా ఏడ్చాడు. ఇది తుకారం యొక్క భక్తి స్వామి యొక్క ఫలాశక్తి రహిత స్థితి. ఇది తుకారాం స్వామి యొక్క ఫలాశక్తి రహిత స్థితి, నిష్కామ స్థితి. తాను ఇంతకాలంగా చేసిన సేవకు భక్తికి ఫలం ప్రత్యక్షమైన భక్తుడు దాని వెంట పడలేదు. భక్తునికి పని అందే శ్రద్ధ, ఫలితం మీద ఆసక్తి లేదు. ఇలా ఫలితాన్ని ఆశించకుండా, ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా శ్రద్ధతో కర్మలు చేస్తుంటే అహంకారం కరిగిపోతుంది, కర్తృత్వ బుద్ధి పోతుంది, వాసనలు క్షయమవుతాయి, మనసు నిర్మలమై పరమాత్మ యందు నిలుస్తుంది అని ఉపాసనా మార్గాలను చెబుతూ భగవానుడు, మనోబుద్ధులు నాయందే ఉంచు, నీవు నాలోనే ఉంటావు అన్నారు. అలా కూడా సాధ్యం కాకపోతే అభ్యాస యోగం ద్వారా వాటిని నా ముందు ఉంచు అన్నారు. అట్లా కూడా సాధ్యం కాకపోతే నా కోసం కర్మలు చేస్తూ ఉండు అని చెప్పాడు. అది కూడా సాధ్యం కాలేదు అనుకోండి. అసాధ్యమైతే ఆ కర్త నువ్వు నీ పనులే చేసుకో, అయితే ఆ పనుల వల్లే వచ్చే ఫలితాన్ని నాకు అప్పగించే, అలా చేస్తే నీకు కర్తృత్వ బుద్ధి తొలగిపోతుంది అని సాధనా క్రమంలోని ప్రాముఖ్యతను భగవంతుడు అర్జునుని ప్రేరణగా చేసి మానవులకు అందించిన భగవత్ సందేశం. సాధనా క్రమంలో ఏది ముఖ్యమో, ఏది ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని భక్తి యోగంలో 12వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగం, త్యాగాత్ శాంతి అనంతరం. అభ్యాసము కన్నా జ్ఞానము శ్రేష్టం, జ్ఞానము కన్నా ధ్యానం మేలైనది, ధ్యానం కన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది, త్యాగం తర్వాత మనకు ఏమి లభిస్తుంది? పరమశాంతి లభిస్తుంది అని చెప్పారు. ఇంతటితో ఈ భగవద్గీత భక్తి యోగం అనే 12వ అధ్యాయంలోని అన్ని శ్లోకాలు 1 నుండి 20 శ్లోకాలను మనము సంపూర్ణము చేసుకున్నాం. మరి యొక్క సంచికలో మరి యొక్క విశేషంతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.